ఒకసారి చెప్పినాము, 2 సార్లు చెప్పే భావనతో ఉన్న మనుషులు కూడా మేము సైక్లింగ్ చేసామని సైక్లింగ్ చేస్తుంటే ఎప్పుడు కొత్తగా పడుతుంటే 1-2 సార్లు తెలిస్తే స్థలం అయిపోతుంది. అజ్ఞానం కూడా లేదు, జ్ఞానం కూడా లేదు. ఏం చేసుకుంటారు లేకపోతే సపరేట్ చేస్తామని వీళ్ళు బిల్డింగ్ యాక్చువల్గా పాత 52, 53, 60 చేసి డెడ్ సర్టిఫికేట్ దొరకవు. వీఆర్లు లేరు, ఎంఆర్ఓ లేరు. అవి ఉంటేనే రీసెర్చ్ చేస్తామని వీళ్ళు అది ఏం లేదు. ఎందుకు లేదు డబ్బిస్తే ఒకటి చెప్తా. 30-40 సంవత్సరాల కిందట నేను, మా నాయన, మా చిన్నాయన ఇద్దరు భూములు పంచుకున్నాం. మాకేం అగ్రిమెంట్ లేదు. ఫలానా చేను 2 ఎకరాలు 2 ఎకరాలు అని గుర్తు చేసుకున్నాను. నేను 70 ఏళ్ళ కిందట మా చిన్నాయన గారు పంచుకున్నాను. ఏం డిస్ప్యూట్ లేదు, మాకేం రిజిస్టర్లు లేవు. విభిన్న రికార్డులలో మా పేర్లు ఎవరికి సైజ్ చేసుకుంటానో వాళ్ళకు దాంతో చేయండి. మీకు ఎందుకు చేయడం లేదు? డబ్బు కోసం చేయడం లేదు. ఇప్పుడు 50 ఏళ్ళకు డెత్ సర్టిఫికేట్ దొరుకుతుందా? మరి ఎందుకు అదే డబ్బులు ఇస్తే చేస్తారు? అంటే ఇది డబ్బులు ఇస్తానే మారిపోతాయా? ఇక్కడ మన మీనాపురంలో 10 సెంట్ల భూమిని దొంగ రిజిస్టర్ చేశారు. కొత్తపల్లిలో దొంగ రిజిస్టర్లు దండిగా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళంతా పెళ్ళుడైపోయి ప్రజలను దోచుకుంటున్నారు. ఊరికి రావాలని పొద్దున్న దేశాల నుంచి సాయంత్రం దాకా అక్రమ మార్గాల్లో సంపాదించాలని దుర్మార్గులు దొంగలని ఉన్నారు. కోర్టులో పెండింగ్ ఉండేవి కూడా చేస్తారు. డబ్బులు అంతే కావాలి. హలో, నమస్తే రిజిస్టర్ గారు. ఏముంది, మీ ఆఫీసులో సబ్దర్ అనే ఒకతను, ప్రవీణ్ ఒకరు, అటెండరు డబ్బులు చేసింది సాయంత్రానికి అంతా పంచుతున్నారు. అసలు ముందు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 పెంచినారు. ఈ 10 మిగతాలైంది ఆఫీసులో 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళే ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు పోవడము. మార్చినంత నిజాయితీ పనులు వేయండి. పొద్దుటూరులో డబ్బులు కాన్సాక్షన్ విపరీతమైన రిజిస్టర్ నుంచి సంవత్సరానికి 1000 కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి. మంచి వాళ్ళని కొంచెం నిజాయితీ పనులను వేయండి. లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. ఏంటికి ఇంకా గడ్డి తింటున్నారు? లెటర్ పంపిస్తాలే.